హాయ్ సార్. హాయ్. మన లైఫ్ లో ఫ్రెండ్షిప్ చాలా ఇంపార్టెంట్. గుడ్ ఆర్ బ్యాడ్ టైమ్స్ రెండింటిలో ఫ్రెండ్ ఉంటారు. యూపీఎస్సీకి వచ్చేటప్పటికి ఈ ఎగ్జామ్ లో ఫ్రెండ్షిప్ రోల్ ఎంత ఉంటుంది, ఫ్రెండ్ చేసే గుడ్ ఏంటి, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, అసలు ఫ్రెండ్షిప్ చేయాలంటారా? ఫస్ట్ థింగ్ సార్, యూపీఎస్సీ అనే ప్రిపరేషన్కి వచ్చినప్పుడు చాలా మంది ఒక సన్యాసి మూడ్ లో వస్తారు. సన్యాసి మోడ్ అంటే నార్మల్ గా. సో సన్యాసి మోడ్ అంటే ఏంటంటే అన్ని వదిలేయాలి అని ఒక ఫీలింగ్, జనరల్ ఫీలింగ్ ఉంది. అన్ని వదిలేయాల్సిన అవసరం లేదు, అవసరం లేని వదిలేస్తే చాలు. ఈ డిఫరెన్స్ స్టూడెంట్ అర్థం కాదు కాబట్టి అన్ని వదిలేద్దాం అనుకుంటారు. చాలా మంది మా ప్రిపరేషన్ లో కూడా మేము స్మార్ట్ ఫోన్స్ వదిలేసి, అప్పట్లో లేవంతా, కాకపోతే ఉన్న స్మార్ట్ ఫోన్స్ కూడా వదిలేసి చిన్న చిన్న డబ్బా ఫోన్లు పెట్టుకొని జస్ట్ మెసేజ్ కూడా వచ్చినట్టు అది కూడా బ్లాక్ లో పెట్టేసుకొని వాడేంత అంత సైక్ అవసరం లేదు. హెల్దీ మెయింటెనెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఎంత హెల్దీగా ఉంటే మనం అంత పర్ఫార్మెన్స్ పెరుగుద్ది. సో గుడ్ థింగ్స్ ఉంటే లైఫ్ లో దగ్గర పెట్టుకోవడం ఇంపార్టెంట్ అయితే. ఫ్రెండ్షిప్ కూడా సేమ్ థింగ్. ప్రిపరేషన్కి వచ్చేసరికి ఏ ఫ్రెండ్షిప్ అయితే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందో ఆ ఫ్రెండ్షిప్ పెట్టుకోవాలి. ఏ ఫ్రెండ్షిప్ అయితే మిమ్మల్ని వెనక లాగుతుందో ఆ ఫ్రెండ్షిప్ వదిలేయాలి. ఎలా దీన్ని పసిగట్టాలి, ఇది ఇంపార్టెంట్ అయితే. సో ఫస్ట్ పాయింట్, స్టూడెంట్స్ ఆఫ్లైన్కి రాగానే ఒకవేళ కోచింగ్కి వచ్చినప్పుడు కూర్చుంటారు క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏమైందంటే ఆ క్లాస్ రూమ్లో పక్కకి ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు ఏదో ఒక మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. నువ్వు ఎలా వచ్చావు, ఏ ఊరు, ఏంటి, ఎలా చదువుదాం అనుకుంటున్నావు, ఇంతకుముందు ఏమైనా ప్రిపేర్ అయినావు, మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకుముందు ఇవి చదివినావు, నేను ఇవి చదివచ్చాను, నేను ఈ కోర్స్ నేను చేసుకొని వచ్చినాను, ఎన్సీఆర్టీలు చదివచ్చాను, ఇవన్నీ ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. దీనిలో ఏంటంటే వీఆర్ వర్తి అని ప్రూవ్ చేసుకోవడానికి చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ నాలెడ్జ్ చూపిస్తారు, ప్రతిభ చూపిస్తూ ఉంటారు. ఈ చూపించడంలో ఏమైపోతుందంటే స్టూడెంట్స్ విల్ ఫీల్ వెరీ వెరీ అటాచ్డ్ టు ద పర్సన్ దే ఆర్ షేరింగ్ దిస్ థింగ్స్. ఇది ఫ్రెండ్షిప్ లో మారుతుంది అన్నమాట స్టార్టింగ్ లో. సో స్టార్టింగ్ లో రాగానే మీరు ఒక ఫ్రెండ్షిప్ చేసుకోవడం అనేది బ్యాడ్ ఐడియా. ఓకే, తెలియదు కదా. సో బ్యాడ్ ఐడియా. యాజ్ యూ గో ఫార్వర్డ్, స్టార్టింగ్ లో కోచింగ్ జాయిన్ అవ్వని నేను ఇచ్చే ఐడియాలో సజెషన్స్ నార్మల్గా ఏంటంటే ఫస్ట్ 2-3 months ఎవరితో మాట్లాడకండి. ఓకే, ఎవరితో మాట్లాడండి అంటే మీ స్టూడెంట్స్ ఎవరైతే మీ సీనియర్స్ ఉంటారో, ఎవరైతే మెయిన్స్కి ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటారో, వాళ్ళు మీ మెంటర్స్ ఉంటారో, మీ ఫ్యాకల్టీ ఉంటారో, వీళ్ళే అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడితే బెటర్. ఎవరైతే 4-5 సంవత్సరాల నుంచి ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేస్తారో అది ఎక్స్పీరియన్స్ అన్నారు, ఆ సర్కిల్కి వెళ్ళకండి, డిప్రెసింగ్ ఉంటుంది. వాళ్ళ బ్యాట్ లో వాళ్ళు ఉంటారు, వాళ్ళని వెళ్ళి డిస్టర్బ్ చేస్తే మీ మీద వదిలేస్తారు అది, ఆ ఫ్రస్ట్రేషన్. వాళ్ళ బ్యాటిల్ ఒకరోజు వాళ్ళు విన్ అవుతారు, కాకపోతే ఆ బ్యాటిల్ వాళ్ళు అయ్యేటప్పుడు మీరు వెళ్ళి గెలకండి. వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ మెయిన్స్కి వెళ్ళారో, ఇంటర్వ్యూకి వెళ్ళారో, గుడ్ మూడ్ లో ఉన్నారో, పాజిటివ్ మెంటాలిటీలో ఉన్నారో, మెంటర్స్ అయినా కానివ్వండి, ఫ్యాకల్టీ అయినా, దీస్ ఆర్ ద పీపుల్ హూ విల్ యాక్చువల్లీ గివ్ సమ్ పాజిటివ్ ఇన్పుట్స్ టు యూ. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్తారు. క్రిటిసిజం ఒకవేళ వేరే బ్యాడ్ సర్కిల్లో వెళ్ళినప్పుడు అదే క్రిటిసిజం నెగిటివ్గా ఉంటుంది. దట్ విల్ నాట్ హెల్ప్ యూ ఫార్వర్డ్. మీరు కూడా డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సులు ఉంటాయి, చెడ్డ దారిలో పడే ఛాన్సులు ఉంటాయి. సో ఇది ఇంపార్టెంట్ సార్. ఇలా ఇక్కడ వరకైతే ఫ్రెండ్షిప్ మనం ఇలా చూసుకోవాలి. ఫస్ట్ 3 months అయితే ఆగాలి. బట్ ఫ్రెండ్షిప్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. కరెక్ట్ ఫ్రెండ్స్ దొరికితే మాత్రం యూపీఎస్సీ కొట్టేయచ్చు. 3 months వరకు సైలెంట్ గా ఉండి అంటే అబ్జర్వ్ చేసి ఎవరు సెట్ అవుతారో వాళ్ళు చూస్ చేసుకోమని. ఈ 3 months తర్వాత ఎలా చూస్ చేసుకోవాలంటారు? ఎందుకంటే మదర్ ని ఫాదర్ మనం సెలెక్ట్ చేసుకోలేం, ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకోలేం, న్యాచురల్. బట్ ఫ్రెండ్ మాత్రం చూసి మనకు నచ్చిన వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తాం, నచ్చిన వాళ్ళతో చేయం. సో ఈ 3 months తర్వాత ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు ఆ ఫ్రెండ్స్? ఎవరైతే క్యారెక్టర్ కన్సిస్టెంట్ గా 3 months మెయింటైన్ చేస్తున్నారు, స్టడీస్ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తున్నారు, టెస్టులు కన్సిస్టెంట్ గా వస్తున్నారు, మార్క్స్ కన్సిస్టెంట్ గా వస్తున్నాయి. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. మీకు ఏ క్వాలిటీస్ కావాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ లో, మీ లోపల కన్సిస్టెన్సీ ఉండాలి, ఒక దజ్జా ఉండాలి, రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి, ఏది అనవసరంగా నెగిటివ్ ఉండొద్దు. ఏ లీడర్ అయినా ఆప్టమిస్టిక్ ఉంటే లీడర్ అంటాం, పెసిమిస్టిక్ ఉంటా విలన్ అంటాం కదా. ఏది కాదు, అవ్వదు, లేకుంటే నేను మొత్తం ఇదంతా కాదు, ఇట్లాంటివి విలన్ అంటాం. హీరో ఎప్పుడైనా కూడా ఏదైనా ఇద్దని అంటారు. సో ఆప్టమిస్టిక్ పీపులే లీడర్స్ అవుతారు. సో ఆప్టిమిజం ఉండాలి వాళ్ళ లోపల, అంటే ధైర్యం వస్తుంది అన్నమాట బ్యాడ్ టైమ్స్ లో. మీ లోపల కూడా మీరు అవన్నీ ఉండాలనుకుంటారు కదా. సో ఇది కన్సిస్టెంట్ ఎవరికి ఉంది. టెస్టులు కన్సిస్టెంట్ మెయిన్ గా అయితే టెస్ట్ అండి నేను చూసేది. స్టూడెంట్ ఎవరైనా భయపడకుండా టెస్టులు రాస్తున్నాడు కన్సిస్టెంట్ గా 3 నెలలు అంటే మాత్రం పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ లో భయపడతారు, ఇంకా ప్రిపేర్ అవ్వాలి, ఈ బుక్లు చదువుతాను, ఆ బుక్లు చదువుతాను, ఫండమెంటల్ రైట్స్ మీద ఒక టెస్ట్ రాయమని చెప్తే ఫండమెంటల్ రైట్స్ ఎన్సీఆర్టీ చదివినా, క్లాస్ అయిపోయింది, నెక్స్ట్ లక్ష్మీకాంత్ కూడా చదువుతాను, 2-3 యూట్యూబ్ వీడియోలు చూస్తాను, ఇవన్నీ అయిపోయినా చేస్తాను సార్. ఇప్పుడు ఒట్టి క్లాస్ అయిపోయింది, నేను ఏం రాస్తా? అల్టిమేట్ కాదు కదా ఇది, రాసి నీకు ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు చేయట్లే, ప్రాక్టీస్ కోసం చేస్తున్నావు. సో వై టేక్ సో మచ్ స్ట్రెస్? కన్సిస్టెంట్ రాయమంటే రాస్తున్నారు. దే ఆర్ నాట్ జడ్జింగ్ ఎనీథింగ్, దే ఆర్ జస్ట్ డూయింగ్ ద వర్క్ దే ఆర్ టోల్డ్ ప్రాపర్లీ. వాళ్ళకు అదంతా చేసినాక ఫస్ట్ ఫాలో అవుతారు, దాని తర్వాత లీడర్స్ అవుతారు వాళ్ళు.
అంటే మీరు సబ్జెక్ట్ చూసి వాళ్ళ చదివే విధానం చూసి చదవమంటున్నారు. ఆర్ ద ఫ్రెండ్స్ ఓన్లీ ఫర్ బెనిఫిట్స్? నాట్ జస్ట్ దట్ సార్, అందుకే అన్నాను. అంటే హంబుల్నెస్ అన్నా కానివ్వండి, రెస్పెక్ట్ఫుల్ బిహేవియర్ అన్నా కానివ్వండి, దజ్జా ఉండాలి అన్నాం కదా, నెగిటివ్ గా మాట్లాడొద్దు, పాజిటివ్ ఉండాలి. వీళ్ళు ఎప్పుడైనా పాజిటివ్ మాట్లాడాలి, వీళ్ళంతా ఏంటంటే లోపల ఒకటి పెట్టుకుని అలా ఉండలేరు. 3 months అయితే ఉండలేరు. అంటే నాకు ఎలా అర్థమైందంటే, మేబీ వీఆర్ వెయిటింగ్ ఫర్ జస్ట్ కంపానియన్, స్టడీ కంపానియన్, స్టడీ బడీ. యా ఉండాలి, అదే చేయండి ఫస్ట్. ఏమైందంటే మీరు దానికి ఎత్తకండి, స్టడీ బట్టి ఎత్తకండి. ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా రేపు పొద్దున ఎటు డైవర్ట్ కాకుండా కన్సిస్టెంట్ ఉండే ఒక మనిషి కావాలి మీకు, కంపానియనే కావాలి. ఇప్పుడు మ్యాటర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకు అవుతారంటే, ఫ్రెండ్షిప్స్ నార్మల్ గా ఐ బిలీవ్ పర్సనల్లీ స్కూల్లో అనేది చాలా బెస్ట్ ఫ్రెండ్షిప్. ఎందుకంటే ఇన్నోసెంట్ గా ఏం లోపల పెట్టుకోకుండా ఫ్రెండ్షిప్ చేస్తాం. కాలేజ్ లో ఉన్నది నెక్స్ట్, దాని తర్వాత అయిన ఫ్రెండ్షిప్స్ అంటే కొంచెం కష్టమే, కానీ దాని తర్వాత కూడా చాలా ప్యూర్ ఫ్రెండ్షిప్ ఫామ్ అవుతాయి. ఎక్కడ అంటే ఇఫ్ యూ ఫైట్ ఎ బ్యాటిల్ విత్ అనదర్ పర్సన్, దట్ పర్సన్ బికమ్స్ యువర్ బ్రదర్ అంటారు. ఒకరితో కష్టాలు పడితే ఆ కష్టాలలో వాళ్ళు బ్రదర్ అయిపోతారు. ఆ ఫ్రెండ్లీ వచ్చేస్తుంది న్యాచురల్ ఫ్రెండ్షిప్. సో యూపీఎస్ అనేది చాలా పెద్ద కష్టాలు, మీరు కలిసి కష్టపడాలి, మీరు ఒకరికొకరు కొట్లాడవద్దు. సో కలిసి ఒక బ్యాటిల్ ఒక యూపీఎస్ తో కొట్లాడుతున్నప్పుడు యూ విల్ ఆటోమేటికలీ బికమ్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఆ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ మీరు మంచి వాళ్ళతో కావచ్చు, చెడ్డ వాళ్ళతో కావచ్చు. ఇప్పుడు మనం అనుకున్న దానిలో ఏంటంటే మంచి బెనిఫిట్ అయ్యేటట్టే చూసుకుంటే ఫర్ లైఫ్ బెనిఫిట్ అవుతారు కదా, ఎందుకంటే యూఆర్ ఫైటింగ్ ఎ బ్యాటిల్, ఆటోమేటికలీ దట్ ఎమోషన్ బాండ్ విల్ ఫార్మ్. మీకు అది ఏదైతే మిస్ అవుతుందో మంచి ఫ్రెండ్షిప్ దొరుకుతుంది. మీరు ఒకవేళ చెడ్డదారికి వెళ్తే ఆపి, నేను కన్సిస్టెంట్ కూడా, నువ్వు కన్సిస్టెంట్ కూడా అని అంటాడు కదా, అలా అవుతాడు. వెనకకు ఒకరినొకరు హెల్ప్ చేస్తారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సేమ్. ఎవరైతే మనకన్నా బాగా చేస్తున్నారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఎప్పుడైనా మంచిది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే దిస్ ఇస్ ప్రొఫెషనల్, నాట్ పర్సనల్. సో ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్, పర్సనల్ ఫ్రెండ్షిప్ కాదు, అవి అయిపోయినాయి మీకు ఎప్పుడు. సో దిస్ ఇస్ ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ కాబట్టి యూ హ్యావ్ టు ఫైండ్ సంథింగ్ విచ్ విల్ బెనిఫిట్ యూ ప్రొఫెషనల్. ఇలాంటి వాళ్ళని ఎత్తికినప్పుడు ఏంటంటే ఇలా కొంచెం ఆగి చూసి అబ్జర్వ్ చేసి ఫ్రెండ్షిప్ చేసేసుకుంటే ఎనీవే ఈ బ్యాటిల్ ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఆ బాధలు కలిసి అన్ని పడుతూ ఉంటారు కాబట్టి బెనిఫిట్ అవుతారు. స్టార్టింగ్ లో చేసుకున్నప్పుడు ఏంటంటే బాధ వచ్చినప్పుడు వెళ్ళిపోవడము, వద్దనుకోవడము, వేరే ఫీల్డింగ్ యూజ్ చేసుకోవడం, ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్ ఉన్న వాళ్ళు అయితే మనం కూడా డిస్ట్రాక్ట్ అవుతాం కదా. సో 2-3 months అవుతుంది ఏంటంటే యూ కెన్ యాక్చువల్లీ జడ్జ్ బెటర్. ఓకే, అందుకు చెప్తున్నాను సార్. సో అలా మనం వీళ్ళని చూసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్ లో అయిపోయింది, ఇలా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ లో. ఆన్లైన్ లో ఏం చేయాలి? ఆన్లైన్ లో నార్మల్ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ అవుతారు? టెలిగ్రామ్ లో, యూట్యూబ్ కామెంట్ సెక్షన్ లో, ఫేస్బుక్ గ్రూప్స్ లలో, ఇక్కడ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళు ఎవరంటే వాళ్ళని అడగడం, వాళ్ళ ఫ్రెండ్స్ అయినా చాలా అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే యూ కాంట్ జడ్జ్ ద పీపుల్ డైరెక్ట్లీ. సో వాట్ ఐ టెల్ స్టూడెంట్స్ ఇస్, ఆన్లైన్ లో మీరు ఫ్రెండ్షిప్ చేస్తే ఎమోషనల్ అటాచ్ కాకండి, ఇట్ విల్ ఆల్వేస్ గో బ్యాక్. చాలా రేర్ కేస్ సినారియోస్ ఆన్లైన్ ఫ్రెండ్షిప్ బాగుండేవి. సో ప్రొఫెషనల్లీ బాగా పెట్టేసుకుంటే బాగుంటుంది ఆన్లైన్ లో. అంటే యూ బీ అనానమస్, కంటెంట్ ఎక్స్చేంజ్ చేసుకోండి, మంచిగా మాట్లాడుకోండి, కానీ మీరు పర్సనల్ అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్లైన్ లో అంటే మొబైల్ చూసుకున్న తప్పదు, ఆన్లైన్ లో యూ కెన్ యాక్చువల్లీ హైడ్. సో ఎక్కువ మాట్లాడకుండా కంటెంట్ వరకు ఒక ఫ్రెండ్ లాగా పెట్టుకోండి. వాళ్ళు మీరు పేరు తప్ప చెప్పినా ఏం కాదు. కరెక్టే సార్. ఆ మాటకు వస్తే లైఫ్ లో కూడా షేర్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఎందుకంటే ఎంత లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత సేఫ్ జోన్ లో ఉంటారు. ఆన్లైన్ లో మీరు ఎక్కువ జడ్జ్ చేయలేరు కాబట్టి ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ టు ఫాలో దట్ ఫిలాసఫీ మీరు చెప్పింది. ఆఫ్లైన్ లో ఏంటంటే కళ్ళు పడిపోతున్నాయి కదా అన్ని, యూ కెన్ సీ ఎవ్రీథింగ్ డైరెక్ట్లీ. బట్ మనుషులు జడ్జ్ చేయడం కష్టమే. అయినా ఎప్పుడైనా సేఫ్ జోన్ లో కొంచెం మైండ్ లో పెట్టుకోవాలి. వీళ్ళు ఒకవేళ ఎవరైతే ఫ్రెండ్షిప్ చేస్తున్నారో ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ అని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్. ఎప్పుడైనా కూడా ఒకవేళ నా ఫ్రెండ్ డిస్ట్రాక్ట్ అయినా నేను అవ్వద్దు, నేను ఒక 2-3 సార్లు చెప్తాను. వీలైతే తను కూడా తీసుకురావాలి. నీకు మళ్ళీ చెప్పు, తీసుకురావడానికి ట్రై చేయి. మీరైనా వాళ్ళైనా 2-3 సార్లు చెప్పండి. దాని తర్వాత మీ ప్రిపరేషన్ మీరు వెళ్ళిపోండి. 2 అవుతాయి. ఒకటి వాడు పోతాడు, లేకుండా మిమ్మల్ని చూసి వస్తాడు మళ్ళీ బ్యాక్. మీ బాధ్యత మీరు చేశారు, రండి అని చెప్పి మంచిగా చెప్పారు, కానీ మీరు మొత్తం ప్రిపరేషన్ పక్క పెట్టి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ గురించి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ కూర్చోవడానికి రాలేదు. ఇది అబ్జర్వ్ చేశాను సార్ చాలా. ఇంతకుముందు అంటే వేరే దగ్గర స్టూడెంట్స్ కొంతమంది చూశాను, క్లాస్ కి ఒకరు లేట్ అవుతుంటే అరా ఆగ్రా అని ఇంకొకరు లేట్ గా రావడం, ఇద్దరు కలిసి రావడం. అంటే చిన్నవి కావచ్చు, బట్ ఒకరి వల్ల ఒకరు బెనిఫిట్ అవ్వాలి, కానీ ఒకరు లేట్ అవుతుంది ఇంకొకరు లేట్ అవ్వకూడదు. ఇతను పుష్ చేసి ఇద్దరు తొందర రావడానికి ట్రై చేయాలి. చిన్న ఎగ్జాంపుల్. వీళ్ళకు ఫ్రెండ్షిప్ అవార్డ్స్ ఇస్తారా ఏంటో అనిపిస్తుంది. అంటే యూపీఎస్సీ ఇప్పుడు ఐఏఎస్ అవుదామని వచ్చారు. ఇది నాకు ఇప్పుడు మీరు అంటే నాకు కూడా అనిపించింది, చాలా మంది ఎందుకు అలా చేస్తారు అంటే ఇన్నోసెంట్ ఫ్రెండ్షిప్ లాగా చేస్తారు. బట్ యూఆర్ మెచ్యూర్డ్, 21 years ప్లస్ ఉన్నారు 100%.
సో ఒకరి కోసం మీరు ఆగుతున్నారంటే తప్పు. మీరు వెళ్తున్నారు కాబట్టి వాడు రావాలి, అలాంటి ఫ్రెండ్షిప్ బిల్డ్ చేసుకోండి అంటున్నాం. అది చేయాలి. మోస్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్ ఇవి ఉన్నాయి మీరు చెప్పేవి. నేను కొంచెం లేట్ అవుతున్నా అంటే నేను కూడా అవుతారా, కలిసి వెళ్దాం. ఈ ఫ్రెండ్షిప్ నాకు వద్దు. నేను వెళ్తున్నారా, వస్తావా లేవా, బ్రష్ కూడా చేసుకోకుండా రావాలి మీతో, అది వర్కౌట్ అయింది. లేకుంటే మీరు వాని కోసం వెనకబడుతున్నట్టేగా, వాడు కూడా వెనకబడుతున్నాడుగా. ఎవరు బెనిఫిట్ అయ్యారు ఇక్కడ? ఎవరు కాదు. సో ఎప్పుడైనా కూడా ఇలాంటివి చూసుకొని చాలా బౌండరీస్ మెయింటైన్ చేసుకుంటూ ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకుండా, ఒక ఎమోషనల్ టర్మాయిల్ లో పడేయకుండా, ఒకవేళ పడ్డా కూడా 2 సార్లు చెప్పేసి వెళ్ళి మీరు మీ పని చేసేసుకోవాలి. చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. ఒకవేళ మీరు చెప్పిన మాట వినకుండా మీరు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని చూసి మళ్ళీ వస్తున్నాడు. ఎన్ని రోజులు నాతో ఉన్నాడు, వచ్చి వెళ్ళి చేసుకుంటున్నాడు, నేను కూడా చేయాలని ఫీలింగ్ అని వస్తాను. దే విల్ కమ్ బ్యాక్. నార్మల్గా అట్లా జరుగుతూ ఉంటుంది. బెస్ట్ వే. మీరు వాళ్ళతో కూర్చుంటే ఏంటంటే దే విల్ నీడ్ మోర్ అటెన్షన్. ఇంకా అటెన్షన్, ఇంకా అలవాటు పడిపోతారు. రేపు ఏ ప్రాబ్లం వచ్చినా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు. ఎందుకంటే మీరు పట్టించుకుంటున్నారు కాబట్టి. పట్టించుకోకండి. మీరు రెస్పాన్సిబిలిటీ అని 1-2 టైమ్స్ చెప్పడం, అర్థమైనట్టు చెప్పడం, అందరూ వచ్చి మీరు పని చేసుకోవడం. ఇది చేసుకుంటే అంటే ఈ ఫ్రెండ్షిప్స్ అనేవి కొంచెం హెల్తీగా ఉంటాయి. ర్యాంకులు కొట్టడానికి పనికి వస్తాయి. కరెక్ట్ సార్. ఫ్రెండ్షిప్ రోల్ యూపీఎస్సీలో ఎంత ఉంటుంది అనేది చాలా బాగా చెప్పారు. అండ్ స్టూడెంట్స్ చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్షిప్స్తో పాటు రిలేషన్షిప్స్ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తాయి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ని. అశోక్ నగర్ రిలేషన్షిప్స్ అని, ఓల్డ్ రాజేంద్ర నగర్ రిలేషన్షిప్స్ అని, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇలాంటివి. సో ఈ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. దీని మీద ఏమంటారు? దే ఆర్ మెచ్యూర్ అడల్ట్స్. ఆల్ ద పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ. వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు కావడానికి ఎలిజిబుల్. సో రిలేషన్షిప్స్ వద్దనే కూడా అనొద్దు. దెర్ వాజ్ వన్ ర్యాంకర్ హూ యాక్చువల్లీ సెడ్ దట్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తనకు హెల్ప్ చేసింది ఆ ర్యాంక్ 1 సెక్యూర్ చేసుకోవడానికి అని చెప్పి. దట్ స్టేట్మెంట్ యాక్చువల్లీ రెవల్యూషనైజ్. ఈ కాన్సెప్ట్ ఏం కాదని చెప్పేసి. కానీ హెల్దీ అన్హెల్దీ ఉంటుంది సార్. ఇట్స్ వెరీ బిగ్ డిస్కషన్ యాక్చువల్లీ. అంటే ఒక చిన్న సామెత ఉంది సార్, మేబీ పాపులర్ సేయింగ్, ఆస్పిరెంట్స్ సిరీస్ లో కూడా ఉంటుంది. ఓల్డ్ రాజేంద్ర నగర్ రిలేషన్షిప్ డస్ నాట్ వర్క్ అని. అంటే ద మీనింగ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ రిలేషన్షిప్ డస్ నాట్ వర్క్ కదా. ఈ సామెత ఉంది. అంటే వర్క్ అవుతాయి లేదా అనేది పక్కన పెట్టేస్తే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది యూపీఎస్సీ మీద? సార్ ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ అండ్ జెన్యూన్ అనుకుంటాం మనం నవ్వుకుంటాం, కానీ చాలా ఎఫెక్టివ్ చేస్తాం స్టూడెంట్స్ ని, నెగిటివ్ కూడా. సో ఐ థింక్ వీ షుడ్ సీరియస్లీ మేక్ అనదర్ వీడియో ఆన్ దిస్. స్టూడెంట్స్ కి కావాలి జెన్యూన్ గా. అంటే మనకు మామూలుగా పర్సనలీ ఎవరైతే మనకు ఓపెన్ గా ఉంటారో దే విల్ కమ్ అండ్ టాక్ అబౌట్ దిస్. అండ్ చాలా మంది డిప్రెషన్కి వెళ్ళడం కూడా ఇలాంటి ప్రాబ్లం అవుతూ ఉంటాయి. సో గుడ్ థింగ్ అండ్ బ్యాడ్ థింగ్ రెండు ఉన్నాయి. సో మళ్ళీ ఇంకో వీడియో పడుతుంది. దీనిలో కంటిన్యూ చేయడం కష్టం సార్. నెక్స్ట్ వీడియోలో మేబీ విల్ డూ దట్. డెఫినెట్ సార్. అది స్టూడెంట్స్. సో సార్ చెప్పింది విన్నారు కదా ఫ్రెండ్షిప్ గురించి, ద ఇంపాక్ట్ ఆన్ యూపీఎస్సీ. సో మీకేమనిపిస్తుందో, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ రిలేషన్షిప్ గురించి ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం అన్నారు సార్. సో దీని మీద కూడా మీకు కావాలి అంటే, సార్ వ్యూస్ కావాలి అంటే తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో ఇంతవరకు చూసారు కదా, నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అండ్ ఈ ఛానల్ని, ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే నాలెడ్జ్ అనేది షేర్ చేస్తుంటే ఇంకా పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్.